భారతీయ స్త్రీ అనే డెఫినేషన్ ఒక డెఫినేషనే మీ సీత క్యారెక్టర్. అసలు పేరు సీత అన్నది యూ కెన్ అంటే దాంట్లో అర్థం ఏంటని తర్వాత తెలిసిపోతుంది. బికాజ్ షీఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ వనవాసమే తనది. బికాజ్ టిల్ ద సన్ రీచెస్ అ సర్టన్ ఏజ్ షీస్ కెప్ట్ హర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద హస్బెండ్. పక్క పక్కన ఇళ్లలో ఉన్నప్పుడు కూడా షీ నెవర్ రివీల్స్ హర్ సెల్ఫ్. అసలు ఆ క్షమించే గుణం అనేది ఇప్పుడు పరస్త్రీతో కొన్ని రోజుల పాటు, కొన్ని ఏళ్ల పాటు కొడుకు ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ని కూడా వదిలేసి వెళ్తే చాలా మందికి వెంజెన్స్ ఉండాలి, కోపం ఉండాలి, యాంగర్ ఉండాలి. ఎక్కడా కూడా అది లేకుండా కేవలం వాళ్ళందరినీ మళ్ళీ కలపాలి మామగారి ఉన్నతమైన ఆశయానికి ఎలా ఏం చేస్తే వై దట్ వాస్ జస్టిఫైడ్ అంటే జనరల్గా ఎస్ ఎనీ ఉమెన్ విల్ బీ యాంగ్రీ దట్ హస్బెండ్ ఈస్ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ సమ్ అదర్ లేడీ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అ మ్యాన్ యాక్చువల్లీ హూస్ గాన్ అస్ట్రే. ఈజ్ నాట్ అ బ్యాడ్ మ్యాన్. ఎక్కడో బై మిస్గైడ్ అయ్యి లేకపోతే టెంప్ట్ అయ్యి సంథింగ్ హెస్ గాన్ రాంగ్. బట్ బేసికలీ హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్ అన్నది వీ హ్యావ్ it is shown in different ways right. throughout the movie. So that is why message you have to understand is if somebody has gone wrong, there is a way to reform them and bring them back and with love. అలా చేయడానికి మీకు ఎంత ఆ క్యారెక్టర్కి ఎంత బ్యాలెన్స్ ఉండాలి, ఎంత ఉన్నతమైన విలువలు కూడా ఉండాలి. బేసికలీ క్షమించే గుణం ఉండాలి. ఇంకొక మంచి సీను, షీ టాక్స్ టు హర్ హస్బెండ్ టు కమ్ టు ప్రిసైడ్ ఓవర్ ది ఫంక్షన్. అది రోజున షూటింగ్ చేస్తున్నప్పుడే మేము ఎంతో ఎంజాయ్ చేసే సీన్. ది ఫస్ట్ టైం అండ్ షీ హియర్స్ హిజ్ వాయిస్ ఆన్ ద ఫోన్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ సో మెనీ ఇయర్స్. గుర్తుందా నీకు? టెలిఫోన్ బూత్లో వాట్ సీన్ దట్ వాస్. వాట్ సీన్ ఫర్ అన్ ఆర్టిస్ట్ యాక్చువల్గా అది ఒక క్రౌనింగ్ లాగా ఉంటుంది, క్రౌన్ పెట్టుకున్నట్టుగా. అనబోయి మా అబ్బాయి అని అంటుంది. But she's so emotional also. At the same time, after all, she's a woman right. in the end, and she's a wife. So she's very shaken. Ante intakalam tarvata malli she's speaking to her husband. A voice. Hearing his voice. Yeah. The phone. Bah. And they are talking, and she is talking about their son. Adi gamattu. Mana son ani cheptaaniki veelledu. హలో, ఎవరు? పాంచాలమ్మ గారా? నమస్కారం అమ్మా, నేను హనుమాన్లు. నారాయణమూర్తి గారు ఉన్నారా అమ్మా? ఉన్నారు, కొంచెం పిలుస్తాను. వస్తున్నారమ్మా. హలో 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 హలో, ఎవరండి? మీకేం కావాలి? మీతో చిన్న పనుంది. కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు, కుదరదు. అది కాదండి, చిరంజీవి శ్రీనివాస్ మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు. మేము ఈ ఊరు కొత్త. ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు దయచేసి అంగీకరించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు. దయచేసి ఇంకెవరైనా చూసుకోండి. హలో, మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి. ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని మీరు బాబును ఆశీర్వదించి 10 మందిలో 4 మాటలు చెప్తే వాడికో గుర్తింపు వస్తుంది, మా జీవితాలు గడిచిపోతాయి. హలో హలో హలో, చెప్పండి. దయచేసి కాదనకండి. అలాగే. ప్రోగ్రాం ఎక్కడన్నారు? ఎప్పుడు? వస్తాను. తప్పకుండా వస్తారు కదా? వస్తానంటే వస్తాను.
సంగీతంలో అనే ప్రక్రియలో ఎంత లోతుకు కూడా వెళ్ళిన సందర్భం సార్ అది. అంటే గ్రహభేదం చేస్తూ గాంధారాన్ని షడ్జమం చేయడం, మధ్యమాన్ని షడ్జమం చేయడం, హిందోళ రాగంలో గాని సా చేస్తే శుద్ధ సావేరి వస్తుంది, మాని సా చేస్తే శుద్ధ ధన్యాసి వస్తుంది, దాని షడ్జమం చేయమని అడుగుతాడు, అది మోహన్ అవుతుంది. గురుగారు ఇలాంటివన్నీ ఆన్ షూట్ చేస్తూ ఉండగా ఆన్ ద స్పాట్ ఇంప్రొవైజేషన్ సార్? నో ఇంప్రొవైజేషన్ కాదు, దే ఆర్ ఆల్ ప్రీ థాట్. ఓ మై గాడ్, ప్రీ థాట్ లేకపోతే నేను వాళ్ళ చేత చేసుకోలేను కదా. మీ ఇప్పుడు ముగ్గురు నిష్ణాతులైన అన్నదమ్ముల ముందర కూర్చొని వీడు కచేరీ వాయిస్తున్నాడు. కాస్త ఇంట్రెస్టింగ్గా కనుక ఉన్నప్పుడు వాళ్ళు వీడిని చిన్న పరీక్ష పెట్టి సరదాగా అసలు షేక్ చేద్దాం అనిపిస్తుంది. సో దానికి ఏ పద్ధతిలో పెడితే ఏది పెడితే మనకి తేలిగ్గా ఉంటుంది అనేది నేను ఐ పుట్ దిస్ క్వశ్చన్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఏమీ లేకపోతే కేవలం ఒక టుంగు వాయి చేసిన తర్వాత వీడిని మెచ్చుకుని కానీ వీడిని చాలా అప్రిషియేట్ చేయాలంటే వీడు సర్టన్ అన్యూజువల్ థింగ్స్ చేయాలి. ఆ అన్యూజువల్ థింగ్ చేయడానికి ఇగ్నిషన్ కావాలి. ఆ ఇగ్నిషన్ అక్కడ పండితులు ఉన్నారు కాబట్టి మంచి సిచ్యువేషన్. వాళ్ళు నిజానికి కర్మజాలి అలా అయిపోయారు, కానీ ముగ్గురు కూడా నిష్ణాతులే వాళ్ళ ప్రొఫెషన్లో. అదే నా 3 నిమిషాల వ్యవధిలో ఏం చేస్తే నిష్ణాతులైన ఒక ముగ్గురు సంగీత విద్వాంసులు మెప్పించాలి అనే ప్రక్రియలో ఆలోచించాలి, అది పుట్టాలి, రౌటింగ్ అక్కడ రావాలి. వచ్చిన తర్వాత అది అందుకనే చెప్తున్నా, ఎవరైనా నా దగ్గర పనిచేయటం నాకు చాలా కష్టాలు పాలవుతారు. ఎందుకంటే క్వశ్చన్ నేను ప్రాబ్లం పెట్టేసిన తర్వాత అది సొల్యూషన్ వచ్చేదాకా వాళ్ళు అంటే ఇది ఇంపాసిబుల్ అని ఏనాడు ఎవ్వరు అనలే. ఏమిటది? కాంతారాన్ని షడ్జమం చేశాను. ఓహో, శుద్ధ సావేరు చేసావా? సరే కానీ మధ్యమాన్ని షడ్జమం చేశారా? శుద్ధ సన్యాసి అన్నమాట. దైవతాన్ని షడ్జమం చేయి. దైవతాన్ని షడ్జమం చేయమంటున్నాడు మా అన్నయ్య. మోహన్ అవుతుంది. ఏం సార్, మోహన్ రాగం వినాలనుందా?
నా కొడుకు క్యారెక్టర్ యాక్ట్ చేసిన షణ్ముఖ శ్రీనివాస్ ఫాదర్ దగ్గర డ్యాన్స్ చేసి హీ కమ్స్ బ్యాక్ బ్లీడింగ్. సో దర్ ఇస్ అ వెరీ స్మాల్ సీన్. ఆ తర్వాత యాజ్ అ మదర్ ఐఎమ్ వైపింగ్ హిజ్ బ్లడ్, కాటన్ తీసుకుని తుడుస్తూ ఏదో ఆ అబ్బాయి హీస్ థ్రిల్డ్.